అండి ఏదో వేమన శతకంలో పురుషులందు పుణ్య పురుషులే వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టుగా మన ఆంధ్రదేశంలో అసలు అర్థాలు ఎట్లా మారిపోతున్నాయో ఏంటో అసలు చెప్పలేము. కొన్నాళ్ళు పోతే తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తున్నాడు, అదిగో ఉదయిస్తున్నాడు, అదిగో చూడండి చూడండి అని పత్రికలు రాస్తే నిజమే జనాలు ఒప్పుకునేలాగా ఉన్నారు. అంత విచిత్రంగా పోకడలు పోతున్నది ఆంధ్రప్రదేశ్. అసలు మాయా ప్రపంచంలాగా అంటే మాయల కంటే మాయా ప్రపంచంలో తేలిపోతున్నట్టుగా ఉన్నదన్నమాట. ఇసుక ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం అని చెప్పింది మీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు. అంటే కొత్తగా మరి దాని ఉచితం అంటే ఏంటో ఇవాళే అర్థమైపోయింది. ఆ ఉచితం ఎవరెవరు ఏంటో అని కూడాను మనం చెప్పుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నూతన ఉచిత ఇసుక విధానంట 8/7/24 నుండి సామాన్యులకు అందుబాటులో ఇసుక. ఆగనంపూడి ఇసుక డిపో పొద్దున 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ఉచితంగా ఇవి ఇసుక ఇస్తారట. ఇసుక ధర టన్ను 1,394 రూపాయలు. ఒక ఆధార్ కార్డు దానికి ఏవో తీసుకురావాలట, ఏవో ఐడీలు చూపించమన్నారు. అంటే ఏంటంటే ఉచిత ఇసుక అని చెబుతున్నారు. ఉచిత ఇసుకని మరి ఎందుకు మరి డబ్బులు మరి 1,394 అంటే ఆల్మోస్ట్ 14,000 అని 1,400 అనుకోండి. 1,400 టన్ను 1,400కి అమ్ముతున్నారు అనమాట. ఉచితంగా అని చెప్పడం ఎందుకు, అసలు దానికి ఉచితం అని పేరు పెట్టడం ఎందుకో మరి మనకు అర్థం కాలేదు. థంబ్నెయిల్లో పెడతాను. ఆల్రెడీ ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. ఈ ఏదైతే ఈ బ్యానర్ ఉందో ఇది నేను సోషల్ మీడియాలో థంబ్నెయిల్లో పెడతా. అయితేనండి ఒకప్పుడు మనం ఈ మధ్య ఒక 1 or 2 years బ్యాక్ లలితా జ్యువెలరీస్ కిరణ్ గారు ఉన్నాడు కదా, ఆయన ఓనరు, ఆయన చెప్తూ ఉండేవాళ్ళు డబ్బులు ఊరికే రావండి అని. అట్లాగూ ఏది కూడా ఊరికే రాదు వాళ్ళు. బహుశాను ఒకవేళ ఈ ఉచిత ఇసుక 1,400 రూపాయలకు వీళ్ళు కనుక ఇస్తున్నారని వాళ్ళే ప్రకటించుకున్నారు. బహుశా మరి లలితా జ్యువెలర్స్ కూడా వాళ్ళు కూడా ఉచితం అని ప్రకటించుకుని ఒక నెక్లెస్ ఉచితంగాను ఇవ్వబడును, కేవలం 50,000 మాత్రమే. 50,000కి ఎక్కడ వస్తుందిలేండి నెక్లెస్, కానీ కేవలం 2 లక్షలు మాత్రమే ఇవ్వాలి. ఇదిగో ఒక ఉంగరం కేవలం 25,000కి మాత్రమే ఉచితం, కేవలం 25,000 మాత్రమే తీసుకుంటాం మేము అని ఇట్లా ఏమన్నా కొత్తగా ఇప్పుడు అంటే మనం పప్పులు ఉప్పులు కొనుక్కుంటానికి దుకాణంకి వెళ్తామండి అంటే అతను కూడాను ఆ దుకాణదారుడు కూడా మనకి ఉచితంగానే ఇస్తున్నాడని అర్థం. ఇంకా పెట్రోల్ తీసుకుంటాం, పెట్రోల్ కూడా ఉచితమే, అన్నీ ఉచితమే అనమాట. అసలు ఇది ఏమి పోకడలో మరి ఇది ఏంటి, ఇదేం అర్థమో మరి ఇది మనం ఎటు తీసుకుపోతున్నదో మరి ఈ ప్రపంచాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ జనాల్ని కానీ మరి మనకు తెలియదు. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో కూడా జనాలు కూడా ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు ఇలాంటి వీడియో ఆ రోజుల్లో 1,400కి చేశారు అంటే చాలండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, జగన్ భజన చేస్తున్నారు మీరు అంటే మాలాంటి వాళ్ళ మీద కూడా ఒక బురద చల్లటం అనమాట. ఒక నిజాలుగా మాట్లాడిన వాళ్ళంటే నచ్చరు మనకి. కాబట్టి ఏంటంటే ఇక మీదట ఎక్కడ లలిత జ్యువెలర్స్ లాంటిదంటే అది బాగా ఫేమస్ కాబట్టి ఆయన అడ్వర్టైజ్మెంట్లలో బాగా డబ్బులు ఊరికే రావు కదండి అంటూ ఉంటాడు కదా, అది బాగా ఒక మాట అందరికీ పట్టుకుపోయిందనమాట, బాగా పట్టిపోయిందనమాట. కాబట్టి ఏంటంటే అట్లాగూ ఇప్పుడు ప్రతిదీ కూడాను అయితే అట్లాంటప్పుడు ఏది కూడా ఉచితంగా, ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు కొనుక్కుంటాం మనం, వాడు కూడా ఉచితంగానే ఇస్తున్నాడని అర్థం. డబ్బులు తీసుకుంటున్నాడు కానీ ఉచితం అనమాట. కాబట్టి అన్నీ మనకి ఉచితాలే, ఇంక నుంచి ప్రతిదీ కూడా ఉచితాలే. డబ్బులు బట్టలు అసలు నాట్ ఎవ్రీథింగ్ అనమాట, మొత్తం ఉచితాలే, ఉచితమయం అనమాట. కాబట్టి వాళ్ళు
అది కొంగని పట్టుకుని పక్షి అంటే కొంగని పట్టుకుని కాకి అంటే అది మనం కాకి అనాలి. ఆ కాకిని పట్టుకుని అదిగో 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 అదేదో హంస ఉన్నది, ఆ హంస ఉన్నది, అది నిజం చూడండి చూడండి అంటే అది మనం ఒప్పుకోవాలి. అట్లాగే ఇప్పుడు డబ్బులకి అమ్ముతూ ఇది ఉచితం అన్నట్టు, మరి ఉచితం ఎందుకు? ఆ ఉచితాన్ని తీసేయచ్చు కదా. ఇట్లాగ పలానా కారు చౌకగా అమ్ముతున్నావు, టన్ను 1400 మాత్రమేను అని చెప్పొచ్చు కదా. లేకపోతే ఉచితం అని ఉంచాలనుకుంటే ఆ డబ్బులు ధర పెట్టద్దు. ఇదిగో ఇట్లాగూ ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాము, ఒక పైసా కూడా తీసుకోమని. సో ఇది ఏంటో మరి ఈ పరస్పర విరుద్ధమైన ఈ బ్యానర్లకి ఈ ప్రకటనలకి మన అర్థం ఏంటో మరి మనకు తెలీదు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.